నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటియుసి సత్తా చాటాయి. మొత్తం 11 డివిజన్లకు ఎన్నికలు జరగగా 5 చోట్ల ఏఐటియుసి, 6 చోట్ల ఐఎన్టియుసి ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. అన్ని డివిజన్లలో కలిపి 3000 పై చిలుకు మెజారిటీ సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మద్రమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోల్ బెల్ట్ ప్రాంతం రామగుండం 1, రామగుండం 2 డివిజన్లో ఏఐటియుసి విజయం సాధించింది. దీంతో సింగరేణి కాలరీస్లో జరిగిన 7వ కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటియుసి గుర్తింపు సంఘంగా అవతరించింది. 11 డివిజన్లలో ఎన్నికలు జరగగా 94.15% పోలింగ్ నమోదైంది. ఇక శ్రీరాంపూర్ డివిజన్లో అత్యధికంగా 2166 ఓట్ల మెజార్టీతో ఏఐటియుసి గెలుపొందింది. బీఆర్ఎస్ అనుబంధ విభాగమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బేషరతుగా ఏఐటియుసికి మద్దతు తెలపడం బాగా కలిసొచ్చింది. సింగరేణి చరిత్రలో గుర్తింపు సంఘంగా ఏఐటియుసి ఎన్నికవడం ఇది 4వసారి. ఇక గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియుసి కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, రామగుండం 3, భూపాలపల్లి డివిజన్లను సొంతం చేసుకుంది. ఇక దీంతో ఏఐటియుసికి గుర్తింపు సంఘం హోదా, ఐఎన్టియుసికి ప్రాతినిధ్య సంఘం హోదా దక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐఎన్టియుసి అన్ని స్థానాలను గెలవడం గమనార్హం. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో మొత్తం 13 కార్మిక సంఘాలు పోటీ చేసినప్పటికీ ఏఐటియుసి, ఐఎన్టియుసి తప్ప ఇతర కార్మిక సంఘాలు ఒక్క డివిజన్ ను కూడా గెలుచుకోలేకపోయాయి. హెచ్ఎంఎస్, బిఎంఎస్, సిఐటియు కూడా సన్నగిల్లాయి. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టియుసిని ఓడించాలన్న లక్ష్యంతో ఏఐటియుసికి మద్దతు ఇవ్వడంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ కనుమరుగైంది. అయితే పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో RG1, RG2 ఏరియాల్లో ఏఐటియుసి గెలుపొందిన సందర్భంగా స్థానిక చౌరాస్తాలో ఏఐటియుసి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.